చూస్తే ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం రాష్ట్రానికి గేమ్ చేంజర్ అన్నారు. 2027 లోపు పోలవరం పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ టెండరింగ్. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళ దిశ ఇప్పుడు నేను చేయలేక కాదు, నేను చాలా ఆలోచిస్తాను. ఏ పని చేయాలని 4 సార్లు ఆలోచిస్తాను. ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కక్షతో రాజకీయం చేయడం కాదు, కక్షతో అభివృద్ధి చేయడం కాదు. దిశ అదే ఇక్కడ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతకానితనం, అదే మరి విధ్వంసం. 5 నెలల్లో ఆ సైట్ లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19, 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు, అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. సమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టు ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫామ్ వాల్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటాడు. అంటే సబ్జెక్ట్ అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు గుంతలు తవ్వడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్ కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం